ఇంతవరకు ప్రత్యక్షంగా వేదంలో ఈశ్వరుని గురించి ఏం చెప్పారు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. రుద్రుడు అంటే ఎవరు, రుద్రుని గురించి ఏం చెప్పారు, ఈ విషయాలు చెప్పుకున్నాం మనం. అయితే వేదము అనేది 4 భాగాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం. చూడండి, వేదము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటిది సంహిత, రెండోది బ్రాహ్మణము, మూడవది అరణ్యకము, నాలుగవది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తునే మనం వేదాంతము అని కూడా అంటాం. ఎందుకని అంటే వేదం యొక్క అంతమునందు ఉండేటటువంటిది కాబట్టి దీన్ని వేదాంతము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ప్రతి వేదానికి కూడా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శతరుద్రియము లేదా రుద్రాధ్యాయము అనేటటువంటి ఈ నమ్మకము చమకము ఈ రెండు కూడా యజుర్వేదానికి సంబంధించినటువంటివి. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలు ఉన్నాయి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి ఆ 101 శాఖల యందు కూడా ఉన్నాయి ఈ యొక్క నమ్మకము చమకము అనేటటువంటి రెండు కూడా. ఈ నమ్మక చమకాలనే రుద్రోపనిషత్తు అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ఒకసారి ఒక చోట చెప్పినటువంటి ఉపనిషత్తుని మళ్లీ ఇంకోసారి చెప్పడం అనేది జరగదు. ఒక చోట చెప్పినటువంటి ఉపనిషత్తుని మళ్లీ ఇంకో చోట చెప్పడం అనేది ఇప్పుడు కూడా జరగదు. కానీ ఈ రుద్రోపనిషత్తు అనబడేటటువంటి ఈ నమ్మకము చమకము ఈ రెండు కూడా ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి 101 శాఖల యందు కూడా చెప్పబడ్డాయి. ఒక చోట కాదు, 101 సార్లు చెప్పబడ్డాయి. ఈ విషయాన్నే గతంలో మనం చెప్పుకున్నాం. ఇలా ఇవి 101 సార్లు చెప్పబడ్డాయి కాబట్టి శతరుద్రీయము అనేటటువంటి పేరుతో కూడా ఇది పిలువబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని గతంలో చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఈ యజుర్వేదం శాఖల్లోనే కాకుండా మామూలుగా మనకి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి 4 వేదాలకి కలిపి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ 1180 ఉపనిషత్తుల్లోనూ కూడా శివుని గురించి మనకు వివరించేటటువంటి ఉపనిషత్తులు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని శైవోపనిషత్తులు అని మనం చెప్పడము అనేది జరుగుతూ ఉన్నది. వీటిని మనం శైవోపనిషత్తులు అని అంటాం. ఈ శైవోపనిషత్తులు అనేవి ప్రత్యేకంగా శివుని గురించి మాత్రమే ఇక్కడ మనకి వివరణ ఇస్తూ ఉంటాయి. ఆ శైవోపనిషత్తులలో కూడా ఇవి మొత్తం 15 ఉపనిషత్తులు ఈ శైవోపనిషత్తులు అనేవి. అసలు ఇక్కడ ఈ శైవోపనిషత్తులు అనేవి ఏమున్నాయి? ఋగ్వేదంలో ఒకటే ఉపనిషత్తు ఉన్నది అన్నాం, అక్షమాలిక ఉపనిషత్తు. అలాగే సామవేదంలోకి వచ్చేప్పటికి జాబాల ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు అని 2 ఉపనిషత్తులు ఉన్నాయి సామవేదంలో. అంటే ఋగ్వేదంలో 1, సామవేదంలో 2 ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో 6, అథర్వణ వేదంలో 6, వెరసి 15 ఉపనిషత్తులు. కృష్ణ యజుర్వేదంలో ఏ ఉపనిషత్తులు ఉన్నాయి? కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, రుద్ర హృదయము, శ్వేతాశ్వరోపనిషత్తు. ఈ 6 కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటివి. అలాగే అథర్వణ వేదానికి సంబంధించినటువంటి 6 ఉపనిషత్తులు ఉన్నాయి. మళ్లీ అథర్వ శిరోపనిషత్తు, అథర్వ శిఖ ఉపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, బృహజ్జావాలోపనిషత్తు, భస్మజావాలోపనిషత్తు, శరభోపనిషత్తు. ఇలా
కృష్ణయజుర్వేదానికి 6, అథర్వణ వేదానికి 6, ఋగ్వేదంలో 1, సామవేదంలో 2 వెరసి 15 ఉపనిషత్తులున్నాయి. ఈ 15 ఉపనిషత్తులు కూడా శైవోపనిషత్తులు అని ఇవి పేరు పొందినాయి. ఇవన్నీ కూడా ఈ 15 ఉపనిషత్తులు కేవలము ఈశ్వరుడి యొక్క తత్వాన్ని మాత్రమే వివరిస్తాయి. ఇందులో కొన్ని ఉపనిషత్తులు భస్మధారణ ఎలా చేయాలి అని చెబుతాయి, కొన్ని రుద్రాక్షలు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి రుద్రాక్షల యొక్క ప్రాముఖ్యత అనేది మనకు ఉపదేశిస్తాయి. కొన్ని ఈశ్వరుణ్ణి ఎలా ఉపాసన చేయాలి అనేది ఉపదేశిస్తాయి. కైవల్యోపనిషత్తులో కైవల్యాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా 15 ఉపనిషత్తులున్నాయి శివుని గురించి చెప్పేవి. ఇవి కాకుండా శైవాగమము అని మనకు ప్రత్యేకంగా ఉంది చూడండి. ఇదంతా కూడా శైవులు వాళ్ళు దీన్ని అనుసరిస్తూ ఉంటారు. దాన్నే శైవాగమము అని అంటారు. మనకి ఆగమాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ ఆగమాలు అంటే ప్రత్యేకంగా ఆ విషయాల గురించి చెప్పేటటువంటివి. శైవాగమాలు ఈశ్వరుడి యొక్క మంత్ర యంత్ర తంత్ర విధానాలు వాటిని గురించి చెప్పేటటువంటివన్నీ కూడా శైవాగమాలు. అలాగే వైష్ణవాగమాలు, శక్త్యాగమాలు ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. ఈ శైవాగమాల్లో మళ్లీ 10 రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈశ్వరుని గురించి వివరించేవే. అవే హేరంబోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, శ్రీచక్రోపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, భావనోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, బిల్వోపనిషత్తు, అధర్వణ శీర్ష ఉపనిషత్తు, మహాగారుడోపనిషత్తు, దూర్వాసోపనిషత్తు అని మొత్తం ఇక్కడ 10 రకాలైనటువంటి ఉపనిషత్తులు ఈ శైవాగమంలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడి యొక్క తత్వాన్ని వివరించేటటువంటి ఉపనిషత్తులు ఎన్నున్నాయి అంటే మొత్తం మనకి 4 వేదాల్లోనూ కలిపేమో 15 ఉపనిషత్తులున్నాయి. అలాగే శైవాగమాల్లోనేమో 10 ఉపనిషత్తులున్నాయి. వెరసి 25 ఉపనిషత్తులు ఈ రుద్రుడి యొక్క తత్వాన్ని మనకి వివరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రుద్రుడు అంటున్నాం, రెండోసారి